కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల నందు 35వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు వేడుకల్లో భాగంగా యువశక్తి ద్వారా సామాజిక మార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి శేఖర్రావు, బద్వేలు అర్బన్ సిఐ యుగంధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ విచ్చేసిన అనంతరం ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వాహనాలను వేగంగా నడపడం ప్రమాదకరమని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగవని తెలిపారు. వాహనాలలో ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రహదారి పక్కన ఏర్పాటు చేసిన సూచికలను గమనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని చెప్పారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. వాహనాలలో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడతాం. డబ్బు పోయినా, వేరే వ్యాపారంలో నష్టం పోయినా, ఇంకోటి పోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి తీసి మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిన విషయమే. పొరపాటున ప్రాణం పోతే అది అది వెలగట్టలేదు, తిరిగి తేలేము కూడా. కానీ ఈ విషయాలన్నిటిపైన మీకు కూలంకషంగా మనం ఏ విధంగా నడుచుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలా, మనం బండి తోలేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే అన్నిటి విషయాలపైన మనకిప్పుడు శేఖర్ సార్ని మీకందరికీ అన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనలకు తగ్గట్టు ఏదో చెప్పినారు విన్నాము పోయినాము అనేది కాదు. సార్ వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ వాళ్ళ అనేక టయాన్ని మన కోసం వెచ్చిస్తున్నారంటే మనకు ఎంత విలువిస్తున్నారు, తర్వాత వాటి వల్ల మనకు ఎంతో ఉపయోగం అయితేనే సార్ వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు ఈ విషయాలపైన మన కూలంకషంగా చెప్తారు. చెప్పిన విషయాన్ని మీరు యువతనే దేశానికి వెన్నముక లాంటి వాళ్ళు. ఇప్పుడు మన బద్వేల్లో ఇంతమంది ఉండే మీ కాలేజీలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు చెప్పండి. ఏం బయట రోడ్లో పోయి ఆ 4 రోడ్లో వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం. కానీ ఇట్లా యువతని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆలోచించాలి. మీరంతా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ చెప్పే ప్రతి మాటలో. దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, తద్వారా మీరు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. చాలా దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు ఎవరు చనిపోతే రోడ్లో మనకి లాభం ఏమి? ఎందుకు